హాయ్ హలో నమస్తే. నేను మీ జ్ఞాని. హైదరాబాద్లోని అష్టలక్ష్మి గుడికి వచ్చామండి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అక్కడ చాలా 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 బాగుంది, మిమ్మల్ని తీసుకెళ్తామని తీసుకొచ్చారు. వాళ్ళు చెప్పారని కాదు కానండి, చాలా పాజిటివ్ ఎనర్జీ అండి. ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకైనా ఇట్టే తెలిసిపోయే అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ. దాని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడతానులేండి. కానీ ఈ గుడి చాలా అందంగా ఉందండి, అద్భుతంగా నిర్మించారు. ఇంకా శిల్పాలైతే మరి ఇంక చెప్పనే అక్కర్లేదు. కిందన లోపలికి ఎంటర్ అవ్వగానే అద్భుతంగా వాటర్ ఫాల్స్ పెట్టారండి. ఇంకా ఆ నీటి సవ్వడి, ఆ అద్భుతమైన మ్యూజిక్ ప్రశాంతతని, ఆనందాన్ని కలుగజేసిందండి. అది అది ఒకటే కాదు, గోడల మీద చెక్కిన అందమైన లక్ష్మీనారాయణ విగ్రహాలు, లక్ష్మీనారాయణ కళ్యాణం విగ్రహాలు అద్భుతంగా ఉన్నాయండి. ఆ పక్కనే చక్కగా సహస్ర దీప అలంకరణ చేస్తున్నారండి అక్కడ ఆయమ్మలు. ఎంత అదృష్టవంతులో కదా అక్కడ సేవ చేసుకునేవాళ్ళు. వాళ్ళని చూసి నాకు కొంచెం కుళ్ళు అనిపించిందండి. ఇంత గొప్ప సేవని స్వామి వీళ్ళకి ఇచ్చావా అని. అది సరే కానీ ఇక పైకి ఎక్కిన తర్వాత ఫోన్ అయితే తీనివ్వలేదు, లోపలే ఉంచాం. కానీ లోపలికి ఎంటర్ అవగానే అద్భుతమైన సువాసన ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయిందండి. ఇంకా విగ్రహాలు అంటారా, అష్టలక్ష్ములు చుట్టూ ఉన్నాయండి. ఎంత అద్భుతంగా ఉన్నాయో చెప్పలేను. ఇంకా మధ్యలో వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణలు, లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణలు విగ్రహాలు ఎంత బాగున్నాయో. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి తృప్తి తీరక ధ్వజస్తంభం దగ్గర నిలబడితే చక్కగా జనాలు కొంచెం తగ్గితే మాత్రం స్వామిని మళ్ళీ దర్శనం చేసుకున్నాను. అక్కడ కాసేపు అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తేనండి సాక్షాత్ లక్ష్మీనారాయణ దర్శనం కలిగిందండి. ఇది నిజం, నమ్మండి.